కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో చైనా సీసీటీవీ కెమెరా అమ్మకాలను నిలిపివేసింది. భద్రతా కారణాల దృష్ట్యా సీసీటీవీ కెమెరాల విక్రయాలపై కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ఈ నియమాల ప్రకారం చైనా కంపెనీలు బార్లతో ధృవీకరణ లేకుండా తమ ప్రోడక్ట్ను విక్రయించకూడదు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమలులోకి రానుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. చైనా కంపెనీలు తయారు చేసినటువంటి ఇంటర్నెట్ అనుసంధానిత సీసీటీవీ కెమెరాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. నిఘా గురించి ఆందోళనలు, జాతీయ భద్రత, డేటా సెక్యూరిటీ, సున్నితమైనటువంటి మౌలిక సదుపాయాలపై నిఘా గురించి ఆందోళన క్రమంలో ఈ చర్యలు తీసుకుంది. ఇక నుంచి భారత్లో సీసీటీవీ కెమెరాలు లేదా ఇతర సెక్యూరిటీ కెమెరాలను విక్రయించాలంటే కఠినమైన నిబంధనలు ఉంటాయి. ప్రభుత్వ ధృవీకరణ ప్రక్రియలు పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ నిర్ణయంతో హిక్విజన్, దహువా, టీపీ లింక్ వంటి చైనా కంపెనీలపై తీవ్ర ప్రభావం పడనుంది. ఎయిర్పోర్ట్లు, ప్రభుత్వ ఆఫీసులు, రైల్వే స్టేషన్లు, ఇతర సున్నితమైనటువంటి ప్రదేశాల్లో భద్రతను పర్యవేక్షించేందుకు సీసీటీవీ కెమెరాలు ఉపయోగపడుతున్నాయి. అయితే చైనా ప్రోడక్ట్స్ వల్ల డేటా చోరీ, నిఘా ఉల్లంఘనలతో పాటు భద్రతకు ముప్పు కలిగిస్తున్నాయి అనే ఆందోళనలు సర్వత్రా వినిపిస్తున్నాయి. దీంతో ఇక నుంచి చైనా పరికరాలపై నిషేధం అమలులోకి వచ్చింది. జాతీయ భద్రతా వ్యవస్థలు కేవలం విశ్వసనీయమైన నెట్వర్క్స్ మాత్రమే ఆధారపడి ఉండాలని ప్రభుత్వం భావించింది. ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 2024లో కొత్త నిబంధనలు జారీ చేసింది. ఈ రూల్స్ ప్రకారం స్టాండర్డైజేషన్, టెస్టింగ్ అండ్ క్వాలిటీ సర్టిఫికేషన్ విధానం అమలులోకి వస్తుంది. దీని ద్వారా కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రభుత్వం దగ్గర ధృవీకరించుకోవడానికి 2 ఏళ్ల టైం కల్పిస్తారు. తమ ఉత్పత్తులు, సిస్టమ్, ఆన్ చిప్ వంటి కీలక భాగాల గురించి ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలి. ప్రభుత్వం గుర్తింపు పొందిన ల్యాబ్లలో హ్యాకింగ్, డేటా లీక్, రిమోట్ యాక్సెస్ వంటి లోపాల గురించి టెస్ట్ చేస్తారు. ఇప్పటి వరకు 500కు పైగా సీసీటీవీ మోడల్స్కు ఆమోదం ఇచ్చింది. అయితే విదేశీ కంపెనీలు ఈ ప్రమాణాలను అందుకోవడంలో కాస్త వెనకబడ్డాయి.